హలో ఎవ్రీవన్. సో ఇవాళ సూపర్ బౌల్ గేమ్ స్టార్ట్ అయింది కాబట్టి వరుసగా అన్ని స్టూడియోస్ అక్కడ ట్రైలర్స్ రిలీజ్ చేస్తున్నాయి. అండ్ మార్వెల్ కూడా అలాగే ఫైనలీ థండర్ బోల్ట్స్ ట్రైలర్ రిలీజ్ చేసింది. ఇన్ విచ్ సర్ప్రైజింగ్లీ సెంట్రీని ఇంకా డైరెక్ట్ గా చూపిలేదు, మూవీ కోసం దాసుంచారు. బట్ స్టిల్ ఈ ట్రైలర్ లో తనకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. సో అవేంటియో లెట్ us see. బట్ బిఫోర్ దట్ గైస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. సో ట్రైలర్ స్టార్టింగ్ షాట్ లో వీ కెన్ సీ వాలంటీనా యుఎస్ గవర్నమెంట్ తో చెప్తుంది దట్ ప్రెసెంట్ అవెంజర్స్ లేరు కాబట్టి మనల్ని కాపాడే ఇంకో టీం కావాలని. సో ఇదన్నమాట వాలంటీనా ప్లాన్. లాస్ట్ అన్ని మూవీస్ లో క్యారెక్టర్స్ అందరినీ కలెక్ట్ చేసి ఇప్పుడు వాళ్ళని టీమ్ గా క్రియేట్ చేసింది. అండ్ ఆ టీంని తీసుకెళ్లి యుఎస్ గవర్నమెంట్ ముందు పెట్టి అవెంజర్స్ లేరు కాబట్టి ఈ టీముని యూస్ చేసుకోండి అని చెప్పిద్ది అనుకుంటా. సో మరి దానికి రిటర్న్ గా తను ఏమి అడిగిద్దో తెలియదు. సో బ్లాక్ ప్యాంథర్ 2 లో మనకు తెలిసింది దట్ వాలంటీనా సిఐఏ డైరెక్టర్ అని. బట్ కామిక్స్ లో కూడా స్టార్టింగ్ లో తన షీల్డ్ ఏజెంట్ లాగా చూపించిన తర్వాత తను స్పై అని చెప్పి రివీల్ చేశారు. సో మరి ఇక్కడ కూడా అదే ప్లాట్ రివీల్ చేస్తారో లేదో చూడాలి. సో తర్వాత వచ్చిన షార్ట్స్ గురించి ఐ విల్ టాక్ లేటర్. ఇక్కడ ఈ సీన్ లో చూస్తుంటే ఐ థింక్ ఇది ప్రీవియస్ గా రిలీజ్ చేసిన క్లిప్ కంటిన్యూషన్ అనుకుంటా. అంటే వీళ్ళందరూ కార్ లో తప్పించుకుంటుంటే బక్కీ వాళ్ళందరినీ పట్టుకుని అక్కడ కూర్చోబెట్టాడు. సో అసలు మోస్ట్లీ మూవీలో ఏం జరగొచ్చు అంటే వాలంటీనాకు తెలిసి ఉండిద్ది దట్ బాబ్ అనే ప్రాజెక్ట్ ఇంకెవరో చేస్తున్నారని. అండ్ అలాగే బాబ్ ఎంత పవర్ఫుల్ కూడా తనకు తెలిసే ఉండిద్ది. సో అందుకే తనని తీసుకురావడానికి ఇలా సూసైడ్ స్క్వాడ్ లాంటి ఒక టీం తయారు చేసింది. బికాస్ వీళ్ళు తప్ప ఇంకెవరు ఒప్పుకోరు కాబట్టి. సో అందుకే వీళ్ళందరికీ ఏదో చెప్పి ఆ టీం మొత్తం క్రియేట్ చేశాక వాళ్ళ బంకర్ పంపించింది. అంటే వాళ్ళకి ఆ థ్రెడ్ గురించి చెప్పుండదు, జస్ట్ తను తీసుకురమ్మని చెప్పుండిద్ది. సో వీళ్ళందరూ కలిసి వెళ్ళి అక్కడ తనని తెస్తున్నారు. లైక్ ఈ క్లిప్ లో చూస్తే ఎలినా వెనకమాల తాను మాస్క్ వేసుకుని నుంచుని ఉన్నాడు. బట్ ఈ థియరీలో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బంకర్ లోపలికి వెళ్ళాక ఒకరికొకరు ఎవరు తెలియదు. సో మోస్ట్లీ అందరికి సెపరేట్ గా టాస్క్ ఇచ్చి ఉంటారు దట్ బాబుని తెమ్మని. సో అందుకే లోపలికి వెళ్ళాక వాళ్ళ మధ్యలో పెద్ద ఫైట్ అయి ఉంటది. అండ్ ఈ లోపల బాబుని ప్రొటెక్ట్ చేసే సోల్జర్స్ అక్కడ వచ్చి అటాక్ చేశారు. అండ్ ఈ ప్రాసెస్ లోనే బాబ్ కి బుల్లెట్స్ తగులుతాయి. సో అందుకే తన షర్ట్ మీద అన్ని హోల్స్ ఉన్నాయి. సో యాక్చువల్లీ ఇప్పుడు దాకా థియరీ ప్రకారం ఇక్కడ ఈ పాయింట్ లో బాబ్ సెంట్రీ లాగా మారి టాస్క్ మాస్టర్ ని చంపేసి ఉండొచ్చు. కానీ ఈ పాయింట్ ని కాంట్రాక్ట్ చేసేటట్టు నెక్స్ట్ షాట్ ఉంది వేరు వీళ్ళందరూ కలిసి ఫస్ట్ టైం వెళ్ళి వాలంటీనా కలుస్తున్నారు. అండ్ అక్కడ టాస్క్ మాస్టర్ ఉంది. సో అందుకే మోస్ట్లీ ఇక్కడ టాస్క్ మాస్టర్ చచ్చిపోదు అనుకుంటా. సో మోస్ట్లీ ఇదే సీన్ ఆర్ దీని తర్వాత వీళ్ళందరూ ఎప్పుడైనా కలిసి ఉన్నప్పుడు ఇక్కడ అవెంజర్స్ టవర్ దగ్గర సెంట్రీ వచ్చి అటాక్ చేస్తాడు. అండ్ ఐ థింక్ ఇక్కడ ఈ ప్రాసెస్ లో తను వాళ్ళందరినీ చాలా దారుణంగా ఓడిస్తాడు. లైక్ బక్కీ చేయి పీకేసి పక్కన పడేశాడు. ఇన్ఫాక్ట్ నాకు తెలిసి సెంట్రీ ఈ పాయింట్ లోనే టాస్క్ మాస్టర్ చంపేస్తాడు అనుకుంటా. బికాస్ దీని తర్వాత జస్ట్ ఆ బంకర్ ఆర్ వాలంటీనా ముందే టాస్క్ మాస్టర్ కనపడుతుంది. ఈ తర్వాత ఎప్పుడు కనపడదు. సో మోస్ట్లీ ఇక్కడ టాస్క్ మాస్టర్ కూడా చచ్చిపోయిన చూసి వీళ్ళందరూ ఇంకా భయపడి అక్కడ నుంచి తప్పించుకుంటారు అనుకుంటా. అంటే అక్కడ నుంచి వీళ్ళందరూ ఆ కార్ వేసుకుని తప్పించుకుంటారు. సో అందుకే ఆ కార్ లో టాస్క్ మాస్టర్ లేదు. అండ్ ఈ ప్రాసెస్ లో మరి గవర్నమెంట్ ఆర్ ఇంకెవరో వాళ్ళని చేసి చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత బక్కీ వచ్చి వాళ్ళ దగ్గర నుంచి కాపాడి వాళ్ళని బక్కీ పట్టుకుంటాడు. అండ్ నాకు తెలిసి ఈ సీన్ తర్వాతే వాళ్ళందరినీ ఆ రాడ్స్ తో బంధించాడు. అండ్ ఇక్కడ వాళ్ళు క్లియర్ గా చెప్తున్నాడు దట్ బాబు ఇప్పుడు సెంట్రీ లాగా మారాడు అండ్ అవుట్ ఆఫ్ హ్యాండ్ వెళ్ళిపోయాడు. సో అందుకే తను ఎలా అయినా ఆపాలని. సో ఐ థింక్ ఈ తర్వాత వాళ్ళు ప్లాన్ వేసి సెంట్రీని ఆపడానికి వెళ్తారు అనుకుంటా. ఇంకోవైపు సెంట్రీ విషయానికి వస్తే సెంట్రీని మనకు డైరెక్ట్ గా చూపించలేదు. బట్ స్టిల్ తన ఎంత పవర్ఫుల్ అది హింట్ ఇచ్చారు. లైక్ ఈ ట్రైలర్ లో మనకి వాయిడ్ ని చూపించారు. సో సెంట్రీ అల్ట్రిగోనే వాయిడ్. అంటే సెంట్రీ క్రేజీగా అయిపోయినప్పుడు వాయిడ్ బయటకు వస్తాడు. ఇన్ఫాక్ట్ ఇదంతా నేను క్లియర్ గా ఎవరి సెంట్రీ అనే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కుదిరితే ఆ వీడియో చెక్అౌట్ చేయండి. సో ఇక్కడ వాయిడ్ కూడా బయటకు వచ్చాడంటే సెంట్రీ కంప్లీట్ గా అవుట్ ఆఫ్ హ్యాండ్ వెళ్ళిపోయాడు. అండ్ అందుకే తను అక్కడ ఉన్న మనుషులను కూడా షాడోస్ లాగా మార్చేస్తున్నాడు అండ్ మాస్ డిస్ట్రక్షన్ చేస్తున్నాడు. సో లాస్ట్ లో ఈ ఫైట్ చేయడానికి వెళ్తున్నప్పుడే మేబీ ఇక్కడ రెడ్ గార్డియన్ వీళ్ళందరినీ మోటివేట్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ అయిన క్వశ్చన్ వచ్చేసి కనీసం వీళ్ళందరి దగ్గర పవర్స్ కూడా లేవు. సో ఓన్లీ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్ అను గన్స్ తో ఎలా వీళ్ళు సెంట్రీ నోడిస్తారనేది ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ అయిన క్వశ్చన్. ఇన్ఫాక్ట్ ఈ పాయింట్ మూలనే నాకు ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. సో మరి చూడాలి దీనికి ఎలా వీళ్ళు జస్టిఫై చేస్తారని. అండ్ ఇంకో జస్టిఫై చేయాల్సిన ఆన్సర్ వచ్చేసి సెంట్రీ లాంటి అతను న్యూయార్క్ సిటీలో అటాక్ చేస్తుంటే మిగతా ఏ సూపర్ హీరో ఎందుకు రాలేదని. సో ఇదంతా అవుతున్న మధ్యలోనే నాకు తెలిసి ఇక్కడ వీళ్ళకి తెలిసిద్ది అనుకుంటా. యాక్చువల్లీ వాలంటీనానే కావాలని సెంట్రీని ముందు నుంచే తయారు చేస్తుంది. అంటే ఎక్స్పెరిమెంట్స్ అవి చేసి ఒక పర్ఫెక్ట్ సూపర్ సోల్జర్ ని తయారు చేయడానికి వాలంటీనా ట్రై చేస్తుంది అనుకుంటా. అండ్ ఐ థింక్ ఇదే ఒక పర్ఫెక్ట్ రీజన్ అయ్యిద్ది దట్ సెంట్రీ ఇప్పుడు దాకా మార్వెల్ లో ఎందుకు లేడని. బికాస్ సెంట్రీ లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ ఇప్పుడు దాకా మార్వెల్ లో కనపడకుండా సడన్ గా చూపిస్తే అది డెఫినెట్లీ అందరికీ డౌట్ వచ్చింది. ఇన్ఫాక్ట్ కామిక్స్ కూడా సెంట్రీ ఒక ఎక్స్పెరిమెంట్ మూలానే క్రియేట్ అవుతాడు కాబట్టి అలాగే మొత్తాన్ని తీసుకెళ్ళి కనెక్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ వాలంటీనా అనే సెంట్రీని యాజ్ అ థ్రెట్ లాగా క్రియేట్ చేసి తన్నాపడానికి థండర్ బోల్ట్స్ ని క్రియేట్ చేసింది అనుకుంటా. ఆర్ఎల్స్ ఇక్కడ సెంట్రీని క్రియేట్ చేసి తన అవుట్ ఆఫ్ హ్యాండ్ వెళ్తున్నాడు కాబట్టి థండర్ బోల్ట్స్ టీమ్ ని క్రియేట్ చేసింది అనుకుంటా. ఒకవేళ ఇవి రెండు రాంగ్ అయితే స్టార్టింగ్ లో అనుకున్నదే కరెక్ట్ దట్ ఇంకెవరో ఎక్స్పెరిమెంట్స్ చేసి పర్ఫెక్ట్ సోల్జర్ క్రియేట్ చేయడానికి సెంట్రీని క్రియేట్ చేసి ఉంటారు.
తన్నప్పడానికి ఇంకా ఒక సూసైడ్ టీమ్ లాగా థండర్ బోల్ట్స్ ని తయారు చేసింది. ఐ థింక్ డెఫినెట్లీ అవెంజర్స్ మూవీ లాస్ట్ లో అవెంజర్స్ అందరూ నుంచునుంటే వాళ్ళందరినీ ఒక సర్కిల్ వేసి మనకి ఎలా అయితే చూపించారో ఇక్కడ ఈ థండర్ బోల్ట్స్ టీమ్ ను కూడా అలాగే చూపిస్తారు అనుకుంటా. బికాస్ వీళ్ళు కూడా ఇప్పుడు ప్రెసెంట్ న్యూయార్క్ లోనే ఫైట్ చేస్తున్నారు. సో ఓవరాల్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బికాస్ సెంట్రీని డైరెక్ట్ గా చూపించలేదు, బట్ స్టిల్ మూవీకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ ఐ థింక్ డెఫినెట్లీ మూవీలోనే సెంట్రీని రివీల్ చేయాలి. బికాస్ మార్వల్ కామిక్స్ తెలియని వాళ్ళకి డైరెక్ట్ గా మూవీలో పెద్ద ట్విస్ట్ వెళ్ళే ఉండిద్ది. సో ఇంకా ఓవరాల్ ఇదే నా ట్రైలర్ బ్రేక్ డౌన్. ఇన్ఫాక్ట్ స్టోరీ చాలా వరకు ప్రిడిక్ట్ చేశాము, మరి చూడాలి మూవీలో ఏమైద్దని. మీకు గనక బ్రేక్ డౌన్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నేనేదైనా మిస్ అయ్యి ఉంటే కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ నాట్ ఓన్లీ దట్, మూవీకి సంబంధించి మీ థీరీస్ ఏంటియో కూడా కింద కమెంట్స్ లో చెప్పండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.